ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మనము ఆ ప్రాంతం మధ్య ఉన్నాం. ఇదే కారులో మొత్తం 6 యువకులు ఇందులో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం వెనుక సీట్లో 4 కూర్చున్నారు, ముందు సీట్లో 2 కూర్చున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఈ 6 ప్రయాణిస్తున్నటువంటి కారు పల్టీ కొట్టడం వల్ల ఊపిరాడక వాళ్ళంతా కూడా 5 మరణించడం జరిగింది. ఒక వ్యక్తి అద్దాలు పగలగొట్టుకొని బయటికి రావడం జరిగింది. ఈ ప్రాంతం వద్ద మనం చూస్తున్నాము. ఇదే కారు AP 390809 అన్నటువంటి కారు 6 ప్రయాణిస్తున్నటువంటి కారు 5 అయితే మృతి చెందడం అయితే నిజంగా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం పూట వీళ్ళు పోచంపల్లికి వెళ్తున్నటువంటి ప్రాంతం ఎల్బీ నగర్ లో వీళ్ళు బయలుదేరారు. పోచంపల్లికి వెళ్తున్నారు. ఈ పోచంపల్లికి వెళ్తున్నటువంటి ప్రాంతంలో మరి వాళ్ళు ఇటు నుంచి వెళ్ళి ఇక్కడ పడరా లేదంటే రివర్స్ వచ్చి ఇక్కడ పడరా అనే విషయం అయితే తెలియదు. కానీ మొత్తానికైతే ఈ కారులోనే వాళ్ళు మరణించడం జరిగింది. ఊపిరాడక వాళ్ళకి. ఎందుకంటే మొత్తం కూడా వెనక సీట్లో 4 ఉన్నారు, ముంగట 2 ఉన్నారు. కాబట్టి వంశీ డ్రైవింగ్ చేస్తారని చెప్తున్నారు. 5 కూడా యువకులు అంటే విఘ్నేష్, అలాగే వంశీ, మణికంఠ ఒక్కడు బయటపడ్డాడు. విఘ్నేష్, వంశీ, హర్ష, దినేష్ వీళ్ళంతా కూడా మరణించడం జరిగింది. నిజంగా ఈ వార్త మాత్రం విషయాలు నింపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం చూసినట్లయితే చాలా మలుపు ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే ఉదయం పూట మరి వాళ్ళకి ఏం జరిగిందంటే అక్కడ మబ్బు వచ్చిందా లేదంటే మరి ఏంటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా ఇక్కడ మాత్రం తీరా విషయాన్ని నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు కూడా ఇక్కడ ధర్నా చేసేటువంటి పరిస్థితి. ఈ రోడ్డును వెడల్పు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా ఈ వార్త మాత్రం చాలా విషయాన్ని నింపిందని చెప్పవచ్చు. 5 యువకులు కూడా అంతా కూడా యువకులే. అందరూ కూడా 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పవచ్చు.